హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. కింగ్ అక్కినేని నాగార్జున గారు నా సామిరంగా సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలని పట్టుబట్టి మరి 3 నెలల్లో సినిమా పూర్తి చేశారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసి విజయాలు అందుకున్న నాగార్జున ఈ సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో హిట్ కొట్టారా లేదా, అసలు ఈ మూవీని చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నిజానికి ఈ సినిమా 2019లో రిలీజ్ అయిన మలయాళం సినిమా పోరింజు మరియం జోస్ అనే సినిమాకు రీమేక్. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని తొలిసారిగా డైరెక్టర్ గా మారి తీసిన సినిమా ఇది. నా సామిరంగా మూవీ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతి పండగ వాతావరణం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో హనుమాన్ తర్వాత ఈ సినిమా నాకు పర్వాలేదనిపించింది. నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్ మంచి పాత్రలో కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే అల్లరి నరేష్ గారే ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. స్టోరీ విషయానికి వస్తే 1960లో జరిగే సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత 1980ల కాలంలో ఈ సినిమా స్టోరీ జరుగుతూ ఉంటుంది. అనాథగా ఉన్న నాగార్జున గారికి అల్లరి నరేష్ దగ్గరవుతాడు. వీళ్లకు ఆ ఊరి పెద్ద నాజర్ గారు ఓ సందర్భంలో హెల్ప్ చేస్తారు. అప్పటి నుండి నాజర్ గారి మాటకు కట్టుబడి ఉంటారు. ఆ తరువాత ఆశికా రంగనాథ్ ని చిన్నతనం నుంచే నాగార్జున ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లదు. వాళ్ళ ప్రేమకు ఉన్న అడ్డంకులు ఏంటి, రాజ్ తరుణ్ ప్రేమ వలన వాళ్ళ ఊరిలో ఎలాంటి గొడవలు జరుగుతాయి, ఆ ఊరి పెద్ద కొడుకుకు నాగార్జున గారికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ తో కథ సాగుతూ ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ తో కామెడీతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అల్లరి నరేష్ గారికి మంచి స్కోప్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. ఇక ఇంటర్వెల్ లో సైకిల్ చైన్ ఫైట్ మంచి హైప్ ని ఇస్తుంది. శివ మూవీలోని సైకిల్ చైన్ ఫైట్ సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేశారు. దానికి కీరవాణి మాస్ బీజిఎం తోడవడంతో మంచి కిక్ ఇస్తుంది ఆ ఫైట్ సీన్. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా బానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సంక్రాంతి పండగ చుట్టూ కథని రాసుకున్న విధానం బాగుంటుంది. నాగార్జున గారి లుక్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ ఆశికా కూడా బానే చేసింది. రాజ్ తరుణ్ గారు కూడా ఓకే అనేలా చేశారు. ముఖ్యంగా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఈ మూవీలో. కీరవాణి గారి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీ ఇంకొంచెం కొత్తగా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. సినిమా చూస్తున్నంత సేపు ఆల్రెడీ చూసిన సినిమానే చూస్తున్నాం అనే ఫీల్ వస్తుంటుంది. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. అక్కినేని ఫ్యాన్స్ కైతే ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ తో ఈ పండక్కి చక్కగా చూడదగిన సినిమా అనే చెప్పొచ్చు. దట్స్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ నా సామిరంగా మూవీ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.